ఉన్నాయి. రైట్. సుధాకర్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదట వేసుకున్న ప్రణాళిక రాజధాని ఎలా నిర్మాణం, దాన్ని ఎంత స్పీడ్గా చేయాలి ఏంటి, అవే ఎలాగో ఉంటాయి. ఇప్పుడు పట్టాభి గారు చెప్పింది కూడా ఇంచుమించు అవే. నవనగరాలు, కోర్ క్యాపిటల్, తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన వాళ్ళని తొందరగా పిలిచి ఏర్పాటు చేయడం, ఇది ఒకటి జరగాలి. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన దీంట్లో కొన్ని పాయింట్లను కూడా టచ్ చేయాల్సిన అవసరం ఉందేమో. ఏది, అక్కడ పేదవాళ్ళకు కూడా కొంత అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు బాలకోటే గారు కూడా ఒక పాయింట్ అన్నారు. ఆల్రెడీ కొంతమందికి ఇళ్ళు కట్టారు, గృహాలు కట్టారు కదా, టిడ్కో ఇళ్ళు, అవి అలాగే ఉన్నాయి. 5,000 ఇళ్ళు అనుకుంటా. అవి 5,000. అవి కాకుండా ఇంకేమన్నా పేదలకి ఇళ్ల స్థలాలు అలాంటివి ఏమన్నా ఇవ్వడం కానీ అట్లా. అంటే ఈ రాజధాని అందరిది అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందా? దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుందనేది స్పష్టమైనటువంటి విధానం ఇచ్చారు. చాలా దీంట్లో అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మొత్తం కూడా ప్రభుత్వమే నిర్మించిద్ది రాజధాని అనేటువంటి భ్రమంలో ఉన్న ప్రజలందరూ కొంతమంది మీడియాలో అలా తీసుకెళ్తున్నాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్ని ప్రభుత్వం నిర్మించిద్ది. ఏదైతే రిటర్నబుల్ ప్లాట్లో ఉండే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించిద్ది, ఈ ప్రాంతాన్ని అన్నిటికి కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పిస్తూ ఉంటుంది. కల్పించినప్పుడు ఇక్కడ 3 రకాలుగా, ఇందాక చెప్పినట్టు 130 సంస్థలు ఆ సంస్థలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా 9 నగరాలు అనేది సపరేట్గా చేసేది కదండి. ఈ 130 సంస్థలు కూడా ఈ 9 నగరాలను అభివృద్ధి చేయటంలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి సంస్థలే ఈ 130 కూడా. వీటితో పాటు ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులను కల్పిస్తే అక్కడ కూడా రైతులు తమ యొక్క భూముల్ని అభివృద్ధికి ఇచ్చుకోవడం కానీ, లేకపోతే తామే ఎంటర్ప్రెన్యూర్లుగా మారి నిర్మాణ రంగంలోకి రావటం కానీ, ఆ విధంగా ఈ 65,000 ప్లాట్లు అంటే సుమారుగా ఒక 12,000 ఎకరాల భూమిని రైతులు తమ యొక్క పురోగభివృద్ధికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే దాన్ని ప్రణాళికకు అనుగుణంగా తమ నిర్మాణాలను కొనసాగించుకుంటూ ఉంటారు ప్రైవేటు వ్యక్తులతో జత కలిసి. ప్రభుత్వమేమో గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మించింది, మౌలిక వసతులను కల్పించింది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేకపోతే మిగతా ఉండేటువంటి సంస్థలు కానివ్వండి, అదేవిధంగా కంపెనీస్ కానివ్వండి, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి కేటాయింపులు జరిగిన తర్వాత వాళ్ళు నిర్మాణాలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇందాక చెప్పినట్టు 4 సంవత్సరాల్లో పూర్తి అవటంలో ఎటువంటి డోకా లేదు. దానికి ఒక్కసారిగా ప్రభుత్వానికే మొత్తం డబ్బులు కూడా అవసరం లేదు. మొదటి విడతలో ఈ సంవత్సరానికే 15,000 కోట్లు కేటాయించారు. మరొక సంవత్సరంలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ యొక్క అంచనాలు వేస్తే రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకరించింది. దాని తర్వాత సిఆర్డిఏకి భవిష్యత్తులో నిధులు సమకూరుతాయి కాబట్టి ఆ నిధుల ద్వారా ఈ అనేక రకాలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా నుంచి కానివ్వండి, బ్యాంకుల నుంచి కానివ్వండి, ఇంటర్నేషనల్ సంస్థల నుంచి కానీ సిఆర్డిఏ డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ హామీతో అప్పు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నిధులతో ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్లో మిగిలిన భాగాన్ని, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాంతాన్ని అక్కడ అభివృద్ధి చేయడానికి కుదురుతూ ఉంటుంది. ఇక ఏదైతే అక్కడ ప్రజా రాజధాని అని పేరు, ఈ ప్రజా రాజధానిలో ప్రజలందరికీ కావాల్సినటువంటి అంటే విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన. రాజధాని అనేది విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదం చేసేదిగా ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ అది మన రాజధాని అవుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి కేటాయింపులు జరిగినాయి. ఇప్పటికే 30,000 మంది విద్యార్థులు కేవలం 3 యూనివర్సిటీల ద్వారా మాత్రమే చదువుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులకి విద్యా సదుపాయాలు కల్పించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. అది ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు రంగ సంస్థలు కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిన్నే SRM యూనివర్సిటీ వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా పెట్టబోతున్నాం అనేటువంటిది. అంటే అప్కమింగ్. అదేవిధంగా అనేక సంస్థలు 130 సంస్థలు రాబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి 4-5 ఏళ్లలోనే సుమారుగా మొత్తం 35 లక్షల ఉద్యోగాలు టార్గెట్ చేశారు అమరావతి రాజధానిలో. రాబోయే 4-5 సంవత్సరాల్లోనే సుమారుగా 1.5 నుంచి 2 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి.
ఈ అన్ని సంస్థల ద్వారా ఈ 130 సంస్థలు దానికి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అక్కడికి రావటం ద్వారా కొత్తగా ఏర్పడేటువంటి ఇవన్నీ వీటితో పాటుగా రైతుల యొక్క కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఇక భూమి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇప్పటికే దానికి ఒక భూమిని కేటాయించడం జరిగింది. 44 ఎకరాలు మాత్రమే వినియోగించారు. 44 ఎకరాల్లోనే 5029 ఇళ్లను కట్టించడం జరిగింది. దాదాపు అటువంటి టిడ్కో ఇళ్లనే భవిష్యత్తులో నిర్మించవచ్చు. వారికి కేటాయించిన భూమిలో సుమారుగా 1,70,000 ఇళ్లని కట్టేటువంటి అవకాశం ఉంది. అవి క్రమేపీ ఎవరైతే అమరావతి రాజధానికి వచ్చి స్థిరపడి ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి